Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఓటింగ్ అయ్యి 2 days పైన అయింది. ఓటింగ్ పర్సంటేజ్ వచ్చాక వీడియో చేద్దామని వెయిట్ చేస్తా ఉన్నాను. సో ఆంధ్ర ఓటర్లు వచ్చేసి దుమ్ము దులిపారని చెప్పొచ్చు. దాదాపు 81.86% టోటల్ ఓట్స్ పోలైంది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌లోనే రికార్డ్ అని చెప్పొచ్చు. సో 2014లో అయితే టోటల్ పోలింగ్ వచ్చేసి 74.47. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాక జరిగిన ఫస్ట్ ఎలక్షన్ కావడము, కొంచెం హడావిడిగా ఒక సైడ్ ఏమో సమైక్యాంధ్ర మూవ్‌మెంట్ జరుగుతా ఉండడము, ఇంకో సైడ్ విభజన మూవ్‌మెంట్ ఆ మధ్య హడావిడిగా ఎలక్షన్‌లు జరిగిపోయాయని చెప్పొచ్చు. ప్లస్ తెలంగాణ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2 ఒకటేసారి జరగడం కూడా పోలింగ్ పర్సెంటేజ్ పైన ఇంపాక్ట్ చూసిందని చెప్పొచ్చు. సీమాంధ్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే సీమాంధ్ర ప్రజలు మొత్తంగా తమ ఓటు హక్కునొచ్చేసి హైదరాబాద్‌లోనే వినియోగించుకున్నారేమో అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. లేకపోతే 2014లో గూడా 78-80% వచ్చేదేమో అని ఇది జస్ట్ నా అబ్జర్వేషన్ మాత్రమే. ఎందుకంటే అసెంబ్లీలో ఎలక్షన్‌లలో ఉన్నంత మజా పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఉండదు అని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా విన్నర్ వచ్చేసి టీడీపీ అయింది. టీడీపీకి, వైఎస్ఆర్‌సీపీకి 1.5% ఓట్‌తో 5,00,000 పాపులర్ ఓట్‌తో టీడీపీ అధికారంలోకి రాగలిగింది. ఇది అందరికీ తెలిసిందే. ఇంకా 2019 ఎలక్షన్స్ చూస్తే ఇది ఒక రికార్డ్ పోలింగ్ అని చెప్పొచ్చు. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్‌లు ఒక 6 నెలలు ముందరికి జరపడం వల్ల సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్‌కొచ్చి ఓటు హక్కు వినియోగించడం కూడా ఈ పర్సెంటేజ్‌కి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. దాదాపు 79.75% మార్జిన్ పోల్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఓట్లు పోలైన విషయం చూస్తే 3,13,33,163 ఓట్లు పోలవ్వడం జరిగింది. సో, ఆహ్, టీడీపీకి 39.76%, వైఎస్ఆర్‌సీపీకి దాదాపు 49.95% మార్జిన్‌తో క్లియర్ విక్టరీ వార్ వన్ సైడ్ అయింది. దాదాపు 25-30 లక్షల ఓట్లు అత్యధికంగా వైఎస్ఆర్‌సీపీకి పోలయ్యాయి. ఇదంతా మనకు ఈ విషయం తెలిసిందే. ఇంకా 2024 విషయానికొస్తే 2019 అనుకుంటే దాని రికార్డ్ బద్దలు కొట్టింది ఈసారి. దాదాపు 81.86% పోలింగ్‌తో 24లో పోలింగ్ జరగడం పైన ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. 2 సైడ్‌లు హోరాహోరీగా పోరాడాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తర్వాత 2 పార్టీలు తమ శక్తి యుక్తులన్నీ మోహరించి పోరాటం చేయడం, ఆల్మోస్ట్ 90% పైన పోలరైజ్ అయిన ఓటింగ్‌లో ఇంత శాతం ఓటింగ్ జరగడం గూడా ఎవరు గెలుస్తారు అనే దానికి ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. టీడీపీ ఏమో పెరిగిన పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల వచ్చింది. మా మేనిఫెస్టో వల్ల వచ్చింది. మేము ఈజీగా గెలుస్తామని వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇంకో సైడ్ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు తగ్గేది లేదు. వాళ్ళు కూడా అదే లెవెల్ కాన్ఫిడెన్స్‌లో ఉంది. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ వోట్ ఫర్ అస్. మేము మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టే ప్లస్ టీడీపీ యూ టర్న్‌లని జనం నమ్మరు. రూరల్, లేడీస్, పెన్షనీర్లు చాలా ఎక్కువ మంది టర్నౌట్ అవ్వడం ఇది మా పాజిటివ్ ఓటు. 100% మాకే గెలుస్తామని వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇద్దరు మాకు 120 వస్తాయి, మాకు 130 వస్తాయనే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇంకా యూత్ ఓటు విషయానికొస్తే మాకు పడింది అంటే మాకు పడింది అని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికి గూడా ఆంధ్ర ప్రజల మనసులో ఏముంది? ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారా? లేకుంటే టీడీపీ మేనిఫెస్టో మెప్పించిందా? జగన్ పాజిటివ్ క్యాంపెయిన్ మెప్పించిందా? పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంతుంది? ఒకవేళ ఉంటే అది ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలోనే ఉందా? ఆంధ్రప్రదేశ్ అంతా ఉందా? ఎన్‌డీఏ పొత్తులోకి రావడం వల్ల వ్యవస్థల్లో ఉన్న డీజీపీ, ఎస్పీ, ఎస్ఐ, సీఐ అందరిని ట్రాన్స్‌ఫర్ చేశారు గానీ అది ఉపయోగపడుతుందా? బీజేపీతో పొత్తు లాభం చేస్తుందా? నష్టం చేస్తుందా? షర్మిల ఇంపాక్ట్ ఎంతుంది? ఇవన్నీ ఆన్సర్స్ తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పొచ్చు. ఒకవేళ లేదు అంటే జూన్ 1 వచ్చే ఎగ్జిట్ పోల్స్‌లో ఇవి తెలుస్తాయని చెప్పొచ్చు. సో, ఈ ఎలక్షన్స్‌లో దాదాపు 3,38,00,000 ఓట్లు పోలవ్వడం జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే 25,00,000 ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏందంటే 2019 ఎలక్షన్‌కి, 2024 ఎలక్షన్‌కి ఇదే దాదాపు 25,00,000 ఓట్లు అదనంగా యాడ్ అవ్వడం జరిగింది. ఈ ఆ 25,00,000 పోలైనాయా? లేకుంటే కొత్తగా ఓట్లు పోలైనాయా? అంటే హైదరాబాద్ నుంచి ఎళ్ళినోళ్ళు గాని, బెంగుళూరు నుంచి ఎళ్ళినోళ్ళు గాని, చెన్నై నుంచి ఎళ్ళినోళ్ళు వేరే దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పొచ్చు. సో, ఈ గెలుపు పైన ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో, ఉదయం 6 నుంచి ఆల్మోస్ట్ కొన్ని పోలింగ్ బూత్‌లలో అయితే దాదాపు 12 గంటల వరకు మిడ్‌నైట్ వరకు కూడా పోలింగ్ జరగడము. లేడీసు, రూరలు, యూతు, పెన్షనీర్లు అందరూ తమ తమ ఓటు యూజ్ చేసుకోవడం. పల్నాడు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో తప్ప మిగతా చోట్లంతా
పీస్‌ఫుల్‌గానే ఎన్నికలు జరగడము ఇదంతా పాజిటివ్ అంశం అని చెప్పొచ్చు. యూత్ గూడా బలంగా అంటే కొత్తగా ఫస్ట్ టైమ్ ఓటు వినియోగించుకునే వాళ్ళు ఈసారి గట్టిగా పాల్గొన్నారని జెప్పొచ్చు. దాదాపు ఎక్కడ పోలింగ్ ఫోటోలు జూషినా గూడా ఎక్కువగా వాళ్ళే దర్శనం ఇస్తా ఉన్నారు. ఇంకా రూరల్ పాపులేషన్ అయితే బలంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని జెప్పొచ్చు. ఇక్కడ కొన్ని అర్బన్ పాపులేషన్‌లో కొద్దిగా ఓటింగ్ తక్కువగా ఉన్నప్పటికీ రూరల్ పాపులేషన్ అయితే దాదాపు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో 90% కూడా దాటిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా కొన్ని కొన్ని చెదరుమదురు సంఘటనలు గురజాల గాని, లేకుంటే మాచర్ల గాని, ఆహ్, తాడిపత్రిలో గాని ఇట్లా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరగడం జరిగింది. మిగతా మాక్సిమం అయితే పీస్‌ఫుల్‌గానే జరిగింది అని జెప్పొచ్చు. కొన్ని చోట్ల కార్లు కాల్చడం గాని, ప్రత్యర్థుల పైన రాళ్ళు రువ్వడము, రాడ్లు పట్టుకొని తిరగడం ఇట్లాంటివి జరగడం మామూలే. ఇంకా మిగతా చోట్లన్నీ అయితే పీస్‌ఫుల్‌గానే సాగిందని జెప్పొచ్చు. మొత్తంగా 175 కాన్స్టిట్యుయెన్సీ‌లో చూసుకుంటే 6-7 నియోజకవర్గాల వరకు ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. మిగతా చోట్లంతా ఆల్‌మోస్ట్ పీస్‌ఫుల్‌గానే భారీ ఓటింగ్ జరిగింది అని జెప్పొచ్చు. ఇంకా కూటమి విషయానికొస్తే, కూటమి కట్టడమే వీళ్ళ అదనపు అడ్వాంటేజ్ అవుతా ఉంది ఈ ఎలక్షన్స్‌లో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మళ్ళీ సెపరేట్‌గా పోటీ చేసుంటే టీడీపీ వాళ్ళు తిరిగి 2019 లాగానే గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలుండేవి. జనసేనతో పొత్తు కారణంగా టీడీపీ, వైఎస్ఆర్‌సీపీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా బీజేపీతో పొత్తు కారణంగా కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అయితేనేమి, డీజీపీలు, ఎస్పీలు, ఎస్ఐలు ఇట్లా ట్రాన్స్‌ఫర్‌లు అయితేనేమి ఇట్లాంటివన్నీ జరగడానికి ముఖ్య కారణం బీజేపీ. ఇంకొక సైడ్ నుంచి చూస్తే బీజేపీతో పొత్తు కారణంగా మైనారిటీ ఓట్లు, ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఆల్రెడీ వైఎస్ఆర్‌సీపీ ఎనకాల కన్సాలిడేట్ అయ్యే ఓట్లు గట్టిగా ఇంకా ఎక్కువ కన్సాలిడేషన్ వైఎస్ఆర్‌సీపీ ఎనకాల జరిగిందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గన టీడీపీ సెపరేట్‌గా, జనసేన సెపరేట్‌గా, బీజేపీ సెపరేట్‌గా పోటీ చేసుంటే బీజేపీకి 0 వచ్చేటివి. జనసేనకి మళ్ళీ నామమాత్రమే అయ్యేది. టీడీపీ గూడా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేది అని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా ఇంకా మేనిఫెస్టో వల్ల జనాల్లో మంచి పాజిటివ్ ట్రాక్షన్ వచ్చింది అని కూటమి వాళ్ళు నమ్ముతా ఉన్నారు. ముఖ్యంగా ఈ కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళ ఫోటో గాని, అదే నరేంద్ర మోడీ ఫోటో గాని, లేకుంటే బీజేపీ వాళ్ళు కనీసం ఆ మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టం లేకపోవడం గాని, అది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా బీజేపీ వాళ్ళు ఈ పొత్తులోకి రావడం కూటమికి లాభం అవుతుందా? నష్టం అవుతుందా? అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక క్వెషన్ మార్క్‌గా ఉంది. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళేమో 2014లో కూడా ఇట్లనే చాలా హామీలిచ్చి అధికారంలోకొచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈసారి కూడా జనం ఈ మేనిఫెస్టోనైతే అస్సలు నమ్మరు అని వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. టీడీపీ వాళ్ళేమో మేము ఖచ్చితంగా సంపద సృష్టించి ఈ మేనిఫెస్టోనంతా అమలు చేస్తామని వాళ్ళు కాన్ఫిడెంట్‌గా జనాల్లోకి తీసుకెళ్లారు. దీనిలో ఏది నిజమవుతుంది? ఒకవేళ జనసేన విషయానికొస్తే కేవలం 21 సీట్లే ఇవ్వడం వల్ల జన సైనికులు నిరాశతో టీడీపీకి ఓటు వేయలేదని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అంటా ఉన్నారు. లేదు ఓట్ ట్రాన్స్‌ఫర్ 100% జరిగింది అని టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు. ఈ అన్ని క్వెషన్స్‌కి మనకు ఆన్సర్ కావాలంటే ఖచ్చితంగా జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పొచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏందంటే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో చూసుకుంటే నారా లోకేష్ గారు ప్రజాగలం పాదయాత్ర తర్వాత ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎప్పుడైతే ముందరికొచ్చిందో అప్పటినుంచి సైలెంట్ అయిపోయినారని చెప్పొచ్చు. కేవలం ఈయనని మంగళగిరికే లిమిట్ చేయడం జరిగింది. సో మిగతా నియోజకవర్గాల్లో పెద్దగా ప్రచారం చేయలేదని చెప్పొచ్చు. సో ఈయన వల్ల లయబిలిటీ అవుతుందనుకున్నారో, లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి పోటీ అనుకున్నారో, లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి పడట్లేదు. ఎందుకో గాని ఈయనని ప్రచారంలో పెద్దగా తిప్పలేదని చెప్పొచ్చు. అది 2019, 24 ఎలక్షన్స్‌లో రిజల్ట్‌లో ఏమన్నా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇంకా టీడీపీ వాళ్ళు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నదేంటంటే ల్యాండ్ ట్రాన్స్‌ఫరింగ్ యాక్ట్. దీని మీద భలే ప్రచారం చేసినారని చెప్పొచ్చు. జనాల్లోకి బలంగా తీసుకొని వెళ్ళగలిగినారు. ఇది నా అంచనా ప్రకారం అయితే పెద్దగా అంటే జనాల్లోకి వాళ్ళ భూములు డైరెక్ట్‌గా గవర్నమెంట్ తీసుకునేదేమి ఉండదు. జనాల్ని భయపెట్టడానికి మాత్రమే ఇది యూజ్ చేసిన అస్త్రం అని నేను అనుకుంటా ఉన్నాను. ఫస్ట్ కూటమి కట్టాలి. తర్వాత బ్రతిమిలాడాలి ఓట్లేయమని చెప్పి. నెక్స్ట్ మేనిఫెస్టోతో ఆశ చూపించాలి. ఇవన్నీ జరగకపోయినా కూడా భయం అనే ఇంపాక్ట్‌ని గనక జనాల్లోకి చొచ్చగలిగితే ఈ అన్ని అస్త్రాల్ని మనం టీడీపీ వాళ్ళు యూజ్ చేసి ఆహ్, ఎ ఓటు వేపించుకోవడానికి ట్రై చేశారని చెప్పొచ్చు. సో, ఇవి ఏమవుతాయో ఇంకా ఫోర్త్ రిజల్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా వైఎస్ఆర్‌సీపీ విషయానికొస్తే ఒక్కడే ఎన్నికల ప్రచార సమర శంఖారామాన్ని పూరించారని చెప్పొచ్చు. సిద్ధం సభలతో వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌కి ఒక నూతన ఉత్తేజం తెచ్చారని చెప్పొచ్చు. మేము సిద్ధంతో కూడా బస్ యాత్రలతో ప్రచారాన్ని ఒక హోరెత్తిచ్చారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
సో, ముఖ్యంగా 'సిద్ధం సభ' తెచ్చిన ట్రాక్షన్ గాని, వచ్చిన జనం గాని, నా భూతో నా భవిష్యత్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే టీడీపీ వాళ్ళు ఎలాగో డబ్బులిచ్చారు, మందు బోసి జనాల్ని తెచ్చారని విమర్శించినప్పటికీ, వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌కి గాని, లేకుంటే జనంలో గాని ఈ 'సిద్ధం సభలు' మాత్రం మంచి ఊపు తెచ్చాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత మేము సిద్ధం సభలతో ఆయన బస్ యాత్రని స్టార్ట్ చేసి వైఎస్ఆర్‌సీపీకి కొద్దిగా నూతనోత్తేజం తేడానికి గట్టిగా ప్రయత్నించారు. ఇంకా పాజిటివ్ క్యాంపెయిన్ చేయడం గూడా ఆయనకు పాజిటివ్ అవుతా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అనే డైలాగ్ మాత్రం జనాల్లోకి బలంగా ఎళ్ళిందని చెప్పొచ్చు. అది ముఖ్యంగా పాజిటివ్ అవుతా ఉందని గూడా చెప్పొచ్చు. సో, ముఖ్యంగా నవరత్నాలైతే అన్ని జనాలకు అందాయి అని జెప్పొచ్చు. అంటే కొన్ని మిస్ అయినాయి. మెగా డీఎస్సీనైతేనేమి, లేకుంటే లిక్కర్ బ్యాన్ అయితేనేమి, ఇట్లాంటివి చేయలేకపోయినప్పటికీ కోవిడ్‌లో చేసిన వర్క్ అండ్ ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ అందరికీ అందాయి అని జెప్పొచ్చు. ఇవి ఎంతగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయంటే అపోజిషన్ వాళ్ళు శ్రీలంక అవుతుంది, లేకుంటేనా వెనిజులా అవుతుంది అని చెప్పిన వాళ్ళే అదే స్కీములే ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి జనాల ముందుకు రావడం వరకు తీసుకెళ్ళాయంటే ఈ నవరత్నాల ఇంపాక్ట్ ఎంతవరకు జనాల్లో ఉంది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా డెవలప్‌మెంట్‌లో కొన్ని కంపెనీస్ వచ్చినప్పటికీ, ఇవి కంపెనీస్‌ని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోయారేమోనని చెప్పొచ్చు. ముఖ్యంగా పోర్ట్స్ వచ్చినాయి, మెడికల్ కాలేజ్‌లు వచ్చినాయి, షిప్పింగ్ హార్బర్‌లు, ఐటీ, నాన్ ఐటీ ఇలా కొన్ని వచ్చినప్పటికీ అంత మార్కెటింగ్ మాత్రం సంక్షేమం పైనే వీళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టుకున్నారు. అభివృద్ధి పైన కొద్దిగా తక్కువగానే చేశారని చెప్పొచ్చు. సో, దీన్ని జనం ఏ విధంగా తీసుకుంటారనేది మనం జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఇంకా ముగ్గురు అంటే జగన్ గారు గాని, లేకుంటే చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎడతెరిపి లేకుండా, శక్తి వంచన లేకుండా ప్రచారంతో ఏపీని హోరెత్తిచ్చారని చెప్పొచ్చు. బీజేపీ అయితే పెద్దగా హడావిడి ఏం చేయలేదు. మోడీ గారు వచ్చినా కూడా జగన్ గారి పైన డైరెక్ట్ అటాక్ గాని అట్లా సాలిడ్‌గా ఏమీ చూపించలేదని చెప్పొచ్చు. సో, వాళ్ళు లైట్ గానే ఎళ్ళిపోయారు. వాళ్ళు ఎంతసేపున్న టీడీపీ కూటమి బలంతోనే గెలవాల్సిందే. ఇంక కొత్తగా ఓటు వేసే వాళ్ళైతే మాకు వేశారు అభివృద్ధి లేదు అని టీడీపీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆహ్, కానీ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళేమో మేము స్కూల్స్‌ని అభివృద్ధి చేయడం, నాడు నేడు స్కీమ్ తేవడము, లేకుంటే స్కూల్స్‌లో మిడ్ డే మీల్స్ కానీ, ఇట్లా అంటే వాళ్ళందరూ 14 ఏజ్ తర్వాతనే వచ్చిన వాళ్ళు కాబట్టి, లేకపోతేనా అమ్మఒడి గాని, ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ మాకు ఆకర్షితులై మాకు ఓటేశారని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇంకా రూరల్ ఓట్లు గాని, లేడీస్ ఓట్లు గాని, పెన్షనియర్ల ఓట్లు గాని ఎక్కువగా వైఎస్ఆర్‌సీపీకే పడుంటాయని ఒక అంచనా. ఎందుకంటే మనం టోటల్ ఓట్ పర్సెంటేజ్‌లో తీసుకుంటే వాళ్ళ ఓట్లే ఎక్కువగా ఉంటాయి. ఇంకా అన్‌ఎంప్లాయిడ్ యూత్ గాని, లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని, ఇవన్నీ టీడీపీకి వస్తాయి అని వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. ఇంకా ఇంకొక సంస్థాగతంగా ఎవరి బలం వాళ్ళకుంది. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేకుంటే రెడ్లు వైఎస్ఆర్‌సీపీ ఎనకాల ర్యాలీ అవుతా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గము, లేకుంటే కొన్ని బీసీ సామాజిక వర్గాలు, వైశ్యులు, బ్రాహ్మణులు, కొన్ని అగ్రవర్ణాలన్నీ టీడీపీ ఎనకాల ర్యాలీ అవుతా ఉన్నాయి. ఎవరి బలాలు వాళ్ళకున్నాయి. కానీ లాస్ట్‌కి ఎవరు గెలుస్తారనేది ఆశ పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉంది. ఇంకా ఓటర్లు గూడా అంత ఈజీగా బయట పడట్లేదని చెప్పొచ్చు. వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళు ఎవరికి ఓటు వేశారు? గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తా ఉన్నారా? లేకుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందా? అనే విషయాన్ని ప్రస్తుతానికైతే పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉందని చెప్పొచ్చు. ఇంకా మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలవబోతున్నారు? ఒకవేళ వైఎస్ఆర్‌సీపీ గెలిస్తే ఎన్ని సీట్లతో గెలుస్తుంది? అదే టీడీపీ కూటమి గెలిస్తే వాళ్ళెన్ని సీట్లతో గెలిచే అవకాశాలున్నాయి? అనేది మీరు అనుకుంటున్నారనేది కామెంట్‌ల రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై.